భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఫిల్మ్ నగర్, మణికొండ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, నిజాంపేట్, చేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ ప్రాంతాలతో పాటు నగర శివారులో వర్షం దంచి కొడుతోంది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, కొత్తపేట, రాజేంద్రనగర్, ఓల్డ్ సిటీ, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చేర్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన ఈ వర్షం మరో గంట పాటు ఇలాగే కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. కాగా రానున్న మరో 2 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వర్షానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఈ నెల 23 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ముందస్తుగా ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు? ఏ ఏరియాలో ఎక్కువగా ఈ వర్షం ఎఫెక్ట్ ఉంది? కూడా వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచన కూడా జారీ చేసింది. ప్రజెంట్ ఇక్కడ నగరంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు జూబ్లీస్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మలక్పేట్, అంతేకాకుండా ఈ యొక్క తదితర ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఈ యొక్క భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు ఇటు సైబరాబాద్కి వస్తే ఇటు మాదాపూర్, షేర్లింగంపల్లి, లింగంపల్లి, కుక్కట్పల్లి, నిజాంపేట్ ఈ యొక్క ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భారీ వర్షం కూడా కురుస్తుంది. మరోవైపు చూస్తే రాచకొండ ప్రాంతంలో చూస్తే ఇటు ఈసీఎల్ కావచ్చు, నేరడ్మెట్ కావచ్చు, అంతేకాకుండా మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పి ఇప్పటికే ఈ యొక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే రోడ్లపైన ఈ యొక్క వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కడైతే సెన్సిటివ్ సంబంధించిన యొక్క ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే చేరుకొని ఇక్కడి నుంచి ఒక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాహనాలు కావచ్చు, నడుచుకుంటూ వెళ్తున్న వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట్ల మాన్యువల్స్ కూడా ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా పంపించేందుకు కూడా కొన్ని చోట్ల యొక్క మాన్యువల్స్ కూడా ఓపెన్ చేసి అక్కడ భద్రతకు సంబంధించి కూడా కొన్ని నమూనాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి చూస్తే ఇటు ముఖ్యంగా పంజాగుట్ట ప్రాంతంలో చిన్న వర్షం కురిస్తే చాలు పెద్ద ఎత్తున యొక్క వర్షపు నీరు మాత్రము చాలా రోడ్లపైన నిల్చుంటుంది. గంటల కొద్దీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ కూడా నిలిచిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ శాఖ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఇప్పటికే సూచనలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి ప్రాంతాలకు యొక్క వర్షపు నీరు చాలా ఎక్కువగా వారి ఇళ్లలోకి చేరుకోవడం ప్రమాదం ఉంది. కాబట్టి వారు సురక్షితంగా ఎక్కడైనా వెళ్ళాలని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ప్రభుత్వం సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి ఒక 3 రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు ఉంటుంది, ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తుంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి వర్షం ఎక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా దీన్ని అంచనా వేస్తూ ప్రభుత్వం సంబంధించిన అధికారులకు కూడా ఈ యొక్క వర్షం సంబంధించిన పూర్తిగా ఈ యొక్క అంచనా కూడా సెంటీమీటర్ల సంబంధించింది కూడా వారికి ప్రభుత్వ అధికారులకు కూడా సమాచారం అందిస్తుంది. మరోవైపు ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వారంతా కూడా ఇప్పటికే కొన్ని పోలీస్ కమిషనరేట్ కావచ్చు, స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీ సంబంధించిన కార్యాలయాలకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే మాత్రం వారిని సేఫ్ జోన్కి తీసుకువెళ్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు జీహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఫిలిం నగర్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఉంటాయి.
వారి ఇళ్లలోకి పూర్తిగా యొక్క వర్షం పీరు కూడా వస్తుంది కాబట్టి వారికి ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి వారంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. యొక్క వర్షం సంబంధించి ఈరోజు రాత్రి వరకు కూడా ఇలాంటి యొక్క వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారంతా కూడా ముందు జాగ్రత్తగా చాలా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా పోలీస్ సహకారం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ సహకారం కావచ్చు, లేదా ప్రభుత్వ అధికారుల సహకారం కూడా వెంటనే తీసుకొని సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లేందుకు కూడా ఇప్పటికే ఒక ప్రక్రియ కూడా చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు వాహనదారులు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటేనే రోడ్లపైకి రావాలి, లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి కూడా మరోవైపు ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రము ఇప్పటికే రోడ్లపై కూడా చేరుకున్నారు. రోడ్లపై చేరుకొని ఎక్కడైతే యొక్క సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. వాళ్ళ టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. రైట్ పవన్, అయితే మనము పేరుకే భాగ్యనగరం కానీ చినుకు పడితే మాత్రం చిత్తడిలాగా మారేటువంటి పరిస్థితి భాగ్యనగరం రోడ్లలో ఉంది. చూస్తున్నాం మనం వాటర్ స్టాగ్నెంట్ వల్ల మొత్తం నదుల్ని తలపించేటువంటి రోడ్లు మనకి భాగ్యనగరంలో ఈ వర్షాకాలంలో దర్శనమిస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే నాలాలు కావచ్చు, మ్యాన్ హోల్స్ కావచ్చు, వీటిలో పడి ఆ వాటర్ ఎక్కడుందో తెలియక, మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో తెలియక దానిలో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. సో ఇటువంటివి పునరావృతం అవ్వకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? చూస్తే గతంలో యొక్క భారీ వర్షాలకు కూడా చాలా మంది యొక్క నాలల్లో కొట్టుకుపోయి చనిపోయిన పరిస్థితులు గమనించాము. ముఖ్యంగా చూస్తే ముసరాంబపేట కావచ్చు, అంబర్పేట కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ సంబంధించిన ప్రాంతాల్లో చాలా మంది యొక్క చిన్న వర్షానికి నాలలో కొట్టుకొని పోయి చనిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాంటిది పునరుద్ధం కాకుండా జిహెచ్ఎంసీ అధికారులు ముందుగానే ఒక ప్రణాళిక కూడా వేసుకున్నారు. ప్రణాళిక వేసుకొని నాలాల దగ్గర దీనికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేసి ఆ నాలా వైపులు ఎవరు కూడా రాకుండా పూర్తిగా దీనికి సంబంధించి ఒక టీం మాత్రమే పనిచేసినట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో జిహెచ్ఎంసీ అధికారులు చెప్పిన పరిస్థితి ఇదే తరహాలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్లో పూర్తిగా దీనికి సంబంధించి ఒక రోడ్లే నదులను తలపిస్తుందంటే దీనికి సంబంధించి ఇటు నాలాలు మాత్రము ఒక సముద్రంలా పొంగి పొల్లే పరిస్థితి కూడా చూస్తున్నాము. సముద్రాల యొక్క పొంగి అవే రోడ్లపైకి వచ్చి 2-3 రోజుల పాటు కూడా రోడ్లు కూడా జామ్ అయిన పరిస్థితి కూడా చూసాము. కానీ ఈసారి మాత్రం అలా పరిస్థితి కాకుండా దీనికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యగా అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నా. వాతావరణ శాఖ మాత్రము ఇంకా 3 రోజుల పాటు ఉంటుంది. ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇంకా కొత్తగా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో, దీనికి సంబంధించి ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడతారనే మాత్రము వేచుడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పూర్తిగా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మాత్రము ప్రాణాలను కూడా గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు రోడ్లపైకి వస్తే ఎక్కడ నాలాలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా ప్రజలు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి ఇంకో గంట పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే 4 అవుతుంది, 4 నుంచి 5 వరకు అంటే స్టూడెంట్స్ స్కూల్లో వదిలిపెట్టేటువంటి టైము, వాళ్ళు రావడము, అలాగే ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళేటువంటి టైము, దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇటువైపు వర్షము, దానికి తోడు భారీగా ట్రాఫిక్ జామ్, దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అక్కడ ట్రాఫిక్ ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? అయితే ముఖ్యంగా చూస్తే ట్రాఫిక్ సంబంధించి చూస్తే మాత్రం ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, పంజాగుట్ట, బంజారాయిల్స్ ఈ యొక్క అన్నీ కూడా దీనికి సంబంధించి ఉద్యోగులు ఇక్కడనే ఎక్కువ మొత్తంలో పనిచేస్తారు. ఇక్కడ పనిచేసి సికింద్రాబాద్ వైపు తమ ఇళ్ల వైపు వెళ్తుంటారు. అయితే ఈ జోన్లోనే పూర్తిగా దీనికి సంబంధించి గంటల తరబడి చిన్న వర్షం కురుస్తూనే గంటల తరబడి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఇప్పుడు చూస్తే యొక్క భారీ వర్షం కురుస్తుంది. ఈ యొక్క భారీ వర్షం మరొక 2 గంటల పాటు కూడా కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు రోడ్లన్నీ కూడా పూర్తిగా దీనికి సంబంధించి నదుల వైపు పూర్తిగా తరహాలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఈ యొక్క వాటర్ సంబంధించిన ఫ్లోను మాత్రం తగ్గించేందుకు ఇప్పటికే రోడ్లపై కూడా వచ్చారు. కానీ 2 గంటల సంబంధించిన యొక్క వర్షం కురిస్తే మాత్రము ఈ యొక్క వాటర్ పోవడానికే చాలా గంటల సమయం పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా దీనికి సంబంధించి ప్రణాళిక వేస్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగస్తులు మరికొద్ది సేపట్లో అంటే ఈ యొక్క సమయం 6 తర్వాత కూడా అందరికీ ఉద్యోగం సమయం అయిపోతుంది. దాని తర్వాత వారు యొక్క సొంత వాహనాలపై ఇంటికి వెళ్లాల్సిన సమయం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రము పోలీసులు మాత్రం అందరూ కూడా రోడ్లపైకి వస్తారు. రోడ్లపైకి వచ్చి ఎక్కడ యొక్క వాటర్ ఫ్లో ఉంటుందో వాటిని పూర్తిగా పంపించేందుకు కూడా అంతా ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తామనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అవ్వడం మాత్రం చాలా
కష్టం అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కంపల్సరీ ఉంటుంది, గంటల తరబడి యొక్క ట్రాఫిక్ ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేస్తామంటున్నారు. కానీ అది పోలీసు వల్ల కూడా అయ్యే పని కాదని చెప్పి కూడా మనకు గతంలో కూడా చూసాము. గతంలో చూసిన నేపథ్యంలో ఈసారి కూడా అదే యొక్క దీనికి సంబంధించి కూడా మనకు కనిపిస్తుంది. కానీ మాత్రము ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు రోడ్లపైకి వస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా సేఫ్గా వెళ్ళాలి. ఎక్కడ ఇలాంటి గుంత ఉంటుందో దాని తర్వాత గుంతలో పడి కింద పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, లేకపోతే తీవ్రంగా గాయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాలు మాత్రము చాలా సురక్షితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచి ఉందో మనకు తెలియని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్తే ప్రాణాలను కూడా చాలా సేఫ్గా కాపాడుకునే అవకాశం కూడా. అలాగే పవన్, మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఈ భారీ వర్షం వల్ల, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అక్కడ నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏదైనా ప్రణాళిక చేస్తూ ఉన్నారా అధికారులు? అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని టీమ్స్ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. కొన్ని ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇలాంటి ఒక పూర్తిగా టీమ్స్ని ఏర్పాటు చేసి గతంలో జరిగిన యొక్క పూర్తిగా ఏదంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అప్పుడే ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఆ ఐడెంటిఫై ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని ఇప్పటికే పంపించి అక్కడ ఎవరైతే ఇళ్లలోకి పూర్తిగా యొక్క నీళ్లు చేరుకొని వారి యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వారిని వెంటనే ఎన్డీఆర్ఎఫ్ వాహనంలోనే వారిని పూర్తిగా సేఫ్ ప్రదేశంలోకి తీసుకెళ్లేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా పనిచేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇలాంటి ప్రదేశాలను గతంలో కూడా ఐడెంటిఫై చేశారు. ఈసారి అదే ఐడెంటిఫై సంబంధించిన నేపథ్యంలో చూస్తే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఇప్పటికే కొంతమంది స్వయంగా ఇటు పోలీసులకు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులకు కూడా సమాచారం అందిస్తున్నారు. ఎందుకంటే తమ ఇళ్లకి పూర్తిగా వాటర్ వస్తున్నాయి కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చి తమను కాపాడాలని చెప్పి కూడా కొంతమంది స్వయంగా ఫోన్ ద్వారా దీనికి సంబంధించి యొక్క సమాచారం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాము, మాట్లాడుకుంటూనే ఉంటాము. వర్షం పడినప్పుడు మాత్రమే ఏదో హడావిడి చేస్తూ ఉంటారు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, సంబంధిత శాఖ అధికారులు కావచ్చు. ఆ హడావిడి వర్షం ఆగిపోవడంతో అయిపోతుంది అంతటితో. కానీ దీనికి పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ అనే దిశగా ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించట్లేదంటారు? అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడల్లే ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది, అంతేకాకుండా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవుతారు. కానీ ఈ యొక్క వర్షాన్ని ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురిస్తే మాత్రము ఎక్కడ ఎలాంటి సమస్య ఉండకుండా ముందుగానే ఒక ప్రణాళిక ఉంటే మాత్రము హైదరాబాద్లో ఎక్కడ ఎలాంటి యొక్క ప్రాణాపాయ స్థితి ఉండేది కాదని చెప్పి కూడా మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈసారి కూడా అదే మాట్లాడుకుంటాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ యొక్క హైదరాబాద్ సంబంధించిన దుస్థితి మాత్రము మారడం లేదని చెప్పి కూడా మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న వర్షం కురిస్తేనే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమలయం అవుతున్నాయి. అంతేకాకుండా చాలా మంది రోడ్లపైన ద్విచక్ర వాహనాలపైన వెళ్తూ యొక్క ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అదే తరహాలో కూడా ఈ రోజు కూడా ఉంటుందనేది మాత్రము కొంత హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాత్రము ప్రాణాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాహనదారులు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మరికొద్ది సేపట్లో అందరి ఉద్యోగాల సమయం కూడా అయిపోతుంది. అందరూ కూడా ఉద్యోగాల సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అన్నది మాత్రము ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, పూర్తిగా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎక్కువగా ఏ ఏరియాలో వర్షం పడుతోంది, ఏ ఏరియాలో ఇప్పుడు జిహెచ్ఎంసీ టీమ్స్ మీరు రంగంలోకి దిగారని చెప్తున్నారు, ఎక్కడ వాళ్ళు ఈ ప్రణాళిక కావచ్చు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని అందించేటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు? అయితే మనకు తెలిసిన సమాచారం అయితే ఇటు షేర్లింగంపల్లిలో అత్యధిక సెంటీమీటర్ల వాతావరణం కూడా ఉంది. అంతేకాకుండా ఇటు మరోవైపు చూస్తే మాత్రము మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కూడా యొక్క భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే గతంలో చూస్తే మాత్రం పంజాగుట్ట కావచ్చు, ముసరాంబాగ్ కావచ్చు, మలక్పేట తదితర నాలాలో మాత్రము చాలా మంది కూడా కొట్టుకుపోయిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ మాత్రం ఇప్పటికే డేంజర్ జోన్ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అక్కడ డేంజర్ జోన్లకి ఎవరు కూడా రావద్దనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ సిబ్బంది యొక్క బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే గతంలో అక్కడ చాలా మంది కూడా నాలాలో కొట్టుకుపోయి చనిపోయిన పరిస్థితి చూస్తాము. అలాంటి యొక్క పరిస్థితి మాత్రం పునరావృతం కాకుండా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా పూర్తిగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అయితే వర్షము ముందుగానే వస్తుందని చెప్పి దీనికి సంబంధించి మాత్రం అధికారులు గుర్తించి ఉంటే ఇలాంటి ప్రమాద హెచ్చరికలు ఎక్కడైతే ఉందో వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా
చేయాల్సి ఉంటుంది. కానీ మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా దీనికి సంబంధించి యథావిధిగా దీనికి సంబంధించి సమస్యలు మాత్రం ఎప్పటికప్పుడు వర్షం పడ్డప్పుడల్లా ఇలాగనే కొనసాగుతున్నాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి కొనసాగించి ఎక్కడైతే ఈ యొక్క సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో, గతంలో ఎక్కడైతే ప్రాణాపాయ స్థితి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా దీనికి సంబంధించి ముందుగానే అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అతి భారీ వర్షాలు కురిసినప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు అక్కడ ఉన్న నివాసం ఉండే ప్రజలందరినీ కూడా తీసుకువెళ్ళి సేఫ్ జోన్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టాలి అనేది మాత్రము గతంలో కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాయి. కానీ ఎక్కడ కూడా గత ప్రభుత్వం ఆలోచించిన దీనికి సంబంధించి మాత్రం ప్లాన్ ప్రకారం ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు అనేది మాత్రము చాలా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడే ప్రభుత్వము హడావుడి చేస్తుంది, అధికారులు మాత్రం హడావుడి చేస్తారు. దాని తర్వాత అందరు కూడా మర్చిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో చనిపోయినప్పుడు మరోసారి ఇలాంటి పురోతం కాకుండా చూస్తామని మాత్రం హామీలు ఇస్తారు. కానీ ఇక్కడ హామీలు మాత్రం ఎక్కడ కూడా నెరవేరడం లేదని చెప్పి కూడా మన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మాత్రము అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటేనే ఎవరి ప్రాణాలు కూడా పోకుండా ఉంటుంది అనేది మాత్రము స్థానికులు దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఏరియాలో ఎక్కువగా అంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనటువంటి ఏరియాల్లో ఉంటున్నారో, ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో, నివసిస్తూ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి నిరసన కావచ్చు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటు కావచ్చు ఏ రకంగా ఉంటుంది అంటే ఓట్ల కోసం వస్తారు, ఓట్లప్పుడు మాత్రము మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని నానా రకాల హామీలు ఇస్తారు, తర్వాత పత్తా లేకుండా పోతారు. సో వాళ్ళ నుంచి ఎటువంటి రెవల్యూషన్ వస్తోంది? అయితే మనం చాలాసార్లు కూడా గమనించాము. ఎందుకంటే ఓటు అడగానికి వెళ్ళినప్పుడు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా చాలాసార్లు ఓటర్లు యొక్క క్యాండిడేట్స్ కూడా నిలదీసినప్పుడు వారు మాత్రం ఒకటే చెప్తారు, మేము గెలిస్తే మాత్రం పూర్తిగా సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాము, తమకు ఓటు వేయండి అని చెప్పి ఓటు తీసుకుంటారు. దాని తర్వాత గెలిచిన దాని తర్వాత యొక్క సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని చెప్పి కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూసినాము. ధర్నాలు రాస్తారోకలు చేసిన పరిస్థితి కూడా చూసాము. కేవలం ఓట్లప్పుడు మాత్రమే ఎక్కడ ఎలాంటి సమస్య ఉండకుండా చూస్తామని మాత్రము హామీ ఇస్తారు తప్ప దీనికి సంబంధించి ఓట్ల తర్వాత మాత్రం ఎవరు కూడా రారనేది మాత్రము స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొన్ని బస్తీలో అయితే కొద్దిగా వర్షం కురిస్తే చాలు డ్రైనేజ్ కూడా పొంగి పొర్లుతుంది. అంతేకాకుండా ఆ డ్రైనేజ్ వాటరే పూర్తిగా నల్లాల్లో కలుస్తుంది. ఆ నల్లా నీళ్ళే తాగాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి చాలాసార్లు కూడా మనం దీనిపైన ఒక ధర్నాలు కూడా స్థానికులు చేశారు, ప్రజలు చేశారు, అంతా కూడా చేశారు. కానీ దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలో కూడా వర్షాలు కున్నప్పుడు పూర్తిగా దీనికి సంబంధించి ప్రజలు ఇదే తరహాలో కూడా కష్టాలు అనుభవించారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఇదే తరహాలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తాము హైడ్రా పెట్టాము, ఈ యొక్క నాలాలకు సంబంధించి పూర్తిగా క్లియర్ చేస్తున్నామని చెప్పి కూడా చాలాసార్లు కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి సంబంధించి పూర్తిగా హామీలు కూడా ఇచ్చింది. కానీ చిన్న వర్షం కురిస్తే చాలు పూర్తిగా ఈ యొక్క నాలాలు కావచ్చు, దీనికి సంబంధించి రోడ్లన్నీ కూడా పూర్తిగా దీనికి సంబంధించి వర్షపు నీటితో ఒక నదులు కూడా తలపిస్తున్నాయి. యొక్క వాహనాలకు సంబంధించి చూస్తే మాత్రం వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు చూసాము. అంతేకాకుండా కార్లు కూడా పూర్తిగా వర్షపు నీటికి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి చూసాము. కానీ దీనికి సంబంధించి మాత్రం ఈరోజు అలాంటి యొక్క పరిస్థితి కాకుండా ముందుగానే కొంత చర్యలు తీసుకున్నామని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, మరోవైపు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ప్రభుత్వం గురించి కూడా కొంత హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే కొంతమంది పర్యావరణ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నది ఏంటి అంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలో అన్ని చెరువులన్నీ కూడా కబ్జాకు గురవడము, ఆ ప్లేస్ లో హై రైజ్ అపార్ట్మెంట్స్ రావడము, పెద్ద పెద్ద భవనాలు వెళ్ళడము, మనం కూడా చాలా వాటిపైన స్టోరీస్ కూడా చేయడం జరిగింది. సో అలాంటి చెరువులన్నీ కబ్జాకు గురవడం మూలాన ఈ వర్షపు నీరు ఇంకిపోవడానికి ప్లేస్ లేక ఈ రకంగా రోడ్ల మీదనే నిలిచిపోవడము ఇన్ని ఇబ్బందులకి కారణమవుతూ ఉంది అని చెప్తున్నారు. అయితే హైడ్రా మరి వీటిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది కదా, అధికారులు ఏం చెప్తున్నారు? అయితే హైడ్రా ముఖ్య ఉద్దేశం అంటే నాలల పైన కావచ్చు, చెరువులను కబ్జా చేసి యొక్క అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం కంపల్సరీగా కూల్చివేస్తాము. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో వర్షం పడ్డప్పుడు ఎక్కడ కూడా రోడ్లపైన వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకే దీనికి సంబంధించి నాలాలన్నీ కూడా చాలా క్లియర్గా చేస్తామనేది మాత్రము ముఖ్య ఉద్దేశంగా దీనికి సంబంధించి ఇటు హైడ్రాను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే వర్షపు నీరు పడ్డప్పుడు అంతా కూడా ఈ యొక్క నాలాలపైన ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ నాలాల నుంచి వెళ్లాల్సిన నీరు పూర్తిగా రోడ్లపైన నిలిచి ఉంటుంది. అప్పుడు రోడ్లన్నీ కూడా పూర్తిగా
జలమల అవుతాయి కాబట్టి దీనికి సంబంధించి దీనిపైన హైడ్రా అలాంటివి కాకుండా ఈ యొక్క ప్రాణాలు పోకుండా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకునేందుకే హైడ్రా ముందుకు వచ్చింది. అదే పనిలో తరహా దీనికి సంబంధించి కొనసాగుతున్నా కానీ ఎక్కడ కూడా ఈ యొక్క వర్షం నీటి సంబంధించిన పూర్తిగా అవుట్ఫ్లో మాత్రం ఎక్కడా కూడా లేదు. రోడ్లపైన యొక్క వర్షపు నీరు అలాగనే ఉండిపోతుంది. చాలా సంబంధించి సమస్య కూడా తలెత్తుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనము చూస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో చుట్టుపక్కలే కాదు, హైదరాబాద్లో ఉన్న నడిబొడ్డున ఉన్న దీనికి సంబంధించి నాలాల పైన కూడా ఇప్పటికే కబ్జాకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ నాలాల పైన కబ్జా చేసి దీనికి సంబంధించి ఒక ఇళ్లను నిర్మిస్తే ఒక వర్షపు నీరు ఎక్కడికి వెళ్తుంది కాబట్టి ఇదంతా కూడా రోడ్లపైకి వస్తుంది, ఇళ్లలోకి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మాత్రము ఎవరు కూడా నాలాలను కబ్జా చేయొద్దని చెప్పి కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక హైడ్రాను కూడా ఏర్పాటు చేసింది. అయినా కూడా దీనికి సంబంధించి అన్ని నాలాలపైన అక్రమ నిర్మాణాలను కూల్చివేయలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క వర్షపు నీరు మాత్రం రోడ్లపైనే ఉంటుంది. ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.